హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. న్యూరెంబర్గ్ ఇదొక హాలీవుడ్ హిస్టారికల్ సైకలాజికల్ సస్పెన్స్ డ్రామా మూవీ గైస్. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైమ్ 2.5 అవర్స్ ఉంటుంది. కొన్ని న్యూడ్ సీన్స్ ఉన్నాయి, సో ఒంటరిగా మాత్రమే చూడాలి. ప్రెసెంట్ తెలుగు ఆడియోలో హాలీవుడ్ మూవీస్ పెద్దగా ఏం రావట్లేదు, సో నాకు ఇంగ్లీష్ మూవీస్ చూసి సజెస్ట్ చేసే స్కోప్ దొరికింది. డీటెయిల్గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ స్టోరీ వరల్డ్ వార్ 2 టైంలో జరుగుతుంది గైస్. హిట్లర్ రైట్ హ్యాండ్గా ఉండే హెర్మన్ గోయింగ్ అనే ఒకడు యుఎస్ ఆర్మీ దగ్గరకు వచ్చి సరెండర్ అయిపోతాడు. సో అతని కోర్టులోకి తీసుకెళ్లే ముందు అతని సైకలాజికల్ ఎవాల్యుయేషన్ చేయడానికి ఒక సైకియాట్రిస్ట్ ని పిలుస్తారు. సో నెక్స్ట్ ఆ సైకియాట్రిస్ట్ అండ్ హెర్మన్ గోయింగ్ మధ్య ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందో చెప్తా. ఫస్ట్లీ ఒకటి క్లియర్ చేయాలి మామ, ఇదొక డ్రామా మూవీ. మూవీలో యాక్షన్ అనేది అస్సలు ఉండదు. ప్యూర్ కన్వర్జేషనల్ డ్రామా మాత్రమే ఉంటుంది. అంటే క్యారెక్టర్స్ మధ్య జస్ట్ కన్వర్జేషన్స్ మాత్రమే ఉంటాయి. సో యాక్షన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే డీసెంట్ మూవీ అనిపించింది మామ. మూవీలో చూపించే ఇంట్రాగేషన్ సీక్వెన్సెస్ అప్పుడు జరిగే కొన్ని కన్వర్జేషన్స్ అయితే చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. లైట్ గా థాట్ ప్రొవోకింగ్ గా కూడా ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్ చాలా క్రూయల్ గా ఉంటాయి గైస్. లైక్ అసలు ఇంత క్రూయల్ గా ఉండాలంటే అతను లైఫ్ లో ఎంత ట్రామాని ఫేస్ చేశాడో అనిపించింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. వన్ టైం 2.5 అవర్స్ ఉండేసరికి డెఫినెట్లీ కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మూవీలో చూపించే ప్రెజెంటేషన్ కోసమైనా డెఫినెట్లీ ఒకసారి చూడాలి. లొకేషన్స్ కానీ, యాక్టర్స్ గెటప్స్ కానీ, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ, ఇంటెన్స్ మ్యూజిక్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి గైస్. సో ఇఫ్ మీకు ఇలాంటి హిస్టారికల్ రియల్ లైఫ్ బేస్డ్ డ్రామా మూవీస్ చూడడం ఇష్టమైతే అప్పుడు ఈ మూవీ మీకు నచ్చుతుంది. లేదు జస్ట్ డ్రామా ఉన్న మూవీస్ చూడలేమనుకుంటే ఈ మూవీ మీకోసం కాదు గైస్. మీరు ఈజీగా ఈ మూవీని స్కిప్ చేసేయచ్చు. ఓవరాల్గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ అన్ ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ బేస్డ్ మూవీ. సో ఇది గైస్ న్యూరెంబర్గ్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye guys.